హాయ్ హలో క్రిటిక్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గమ్మత్తు రుచులు. సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మామిడికాయ. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడే మామిడికాయతో మన ఛానల్లో ఈరోజు సింపుల్గా మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మామిడికాయ పులిహోర చేయడానికి మనం రైస్ అయితే చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక బిగ్ సైజ్ మామిడికాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఉద్దిపప్పు పచ్చినిగిపప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. పప్పులన్నీ వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే మామిడి తురుము అలాగే ఉప్పు పసుపు కూడా వేసి వేయించుకోవాలి. మామిడి తురుము కొంచెం మెత్తబడిన తర్వాత ఇంగువ కొంచెం యాడ్ చేసుకొని జస్ట్ మిక్స్ చేసి మనం దింపేసుకున్నామంటే చల్లారిపెట్టిన రైస్లో ఈ మామిడి పులిహోర మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. సో గైస్ ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి మామిడికాయ పులిహోర చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.